అసలు మీరు పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నారు? ఆ అనుభవాన్ని కొంచెం చెప్తారా? మాకు అప్పుడు దాకా దేవుడు యేసుప్రభునే పంపించారు అనే తెలుసండి. పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడని మాకు తెలియదండి. ఆ ఆత్మని మీరు పొందుకున్నారు కదా, అలా నేను పొందుకోగలనా అని అడిగానండి. నేనేమనుకుంటున్నానంటే అండి, ఇంక ఈ రోజు నుంచి అడగాలి అనుకున్నానండి. ఆ రాత్రి ప్రార్థన మొదలు పెట్టానండి. మొక్కలు వేసి చాలాసేపు ప్రార్థన చేశానండి. చేస్తే నాకు రాలేదండి. రెండో రోజు మళ్ళీ మొదలెట్టానండి. ఒకవేళ తెల్లారిపోతే కళ్ళిప్పును మళ్ళీ అన్ని తప్పులు ఒప్పుకున్నానండి. నేను ఒప్పుకుంటాను, నన్ను క్షమించండి, నన్ను పరిశుద్ధాత్మతో నింపండి అంటున్నాను. ఇక ఆత్మలో మాత్రం అలాగే ఆనందిస్తూ ఉండేవాడినండి. నేను యేసుప్రభు ముఖం చూడాలనుకునేవాడినండి. పైకి వెళ్ళిపోయానండి మేఘాల్లో. నేను వెళ్ళి కూర్చున్నానండి. అప్పుడు స్టేజ్ మీద ఎవరో ప్రసంగం చేస్తున్నారు అనుకుంటున్నాను, యేసుప్రభు అండి. ఓకే. ఆ ముఖం చూసి ఆనందపడిపోతున్నానండి. నేను అడుగుతున్నాను కదా. ఆ తర్వాత ఆ సువార్తలోనండి స్వస్థత వరం కూడా ఇచ్చారండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే హీలింగ్స్ అయిపోయాను. ఆరాధనలో ఇక్కడ ఎవరు గుడ్డోళ్ళు ఉన్నారో దేవుడు వాళ్ళకి చూపించేస్తున్నాడు చూడండి అనివ్వండి. అందుకని ఆయన సంఘాలు కట్టగలిగామండి. ఒక్కొక్క ఊరు వెళ్తే రోజు రాత్రి బాప్తిషాలు తీసుకునేవారండి. అటు నైటే బాప్తిషాలు ఇచ్చేవాళ్ళండి. అలాగా ఇంచుమించు ఒక 500 గ్రామాలు వెళ్ళి ఉంటానండి. నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నానండి. ఒక ఆయన మంచం మీద రోడ్డు మీద పడుకోబెట్టారండి. అతనికి ఏదో మెడిసిన్ వాడాడండి జబ్బుకి. ఒళ్ళంతా కాలిపోయినట్టు అయిపోయిందండి. కాళ్ళు చేతులు పడిపోయినాయండి. నేను ప్రార్థన చేసి వీళ్ళకి ప్రార్థన చేయాలి, ఈయన లేపేయాలి, మంచం మీద ఎందుకున్నాడు అన్నానండి. అందరికీ పబ్లిసిటీ అది చేయడం మాత్రం చేసేవాళ్ళం కాదండి. నేను మీ పాట ఫస్ట్ టైం అంటే నాకు అది మీ పాటని తెలీదు. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయ్య, నీవే నాకు చాలుని యేసు. ఆ పాట విన్నప్పుడు ఈ పాట పదే పాడుకున్నామండి ఆరాధనలో కూడా. నీవే నాకు చాలును యేసు. అయితే ఎన్ని పాటలు రాశారండి మీరు? అసలు ఎంతమంది సేవకుల్ని మీరు పంపించారు సేవకి? ప్రభువా, నేను ఎవరికి అభ్యంతరం అవ్వకూడదు. ఒకవేళ అభ్యంతరంగా అలా ఉంటే నన్ను తీసేసుకో, పర్వాలేదు. ఈ సేవ ఇంకొకళ్ళనే చేస్తారు. మీ సేవలో చాలా బాధాకరమైన సందర్భం. నా పిల్లలు ముగ్గురే కాకుండా నేను పెంచుకునే వాళ్ళు అలాగా 30 మంది అయిపోయారండి. ఇంతమంది మంచినీళ్ళు తాగాలండి. నీళ్ళేమో ఇచ్చేవారు కాదు. మీ పిల్లలు ముగ్గురు కూడా సేవలో ఉన్నారు. అవును. వారిని పెంచే విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీ పిల్లల వివాహాల విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు? చాలా హ్యాపీగా ఉంది మీతో ఇవన్నీ చెప్పడం. చివరిగా ఒక ప్రశ్న, తర్వాత మనం ర్యాపిడ్ ఫైర్లోకి వెళ్ళిపోదామండి. అయితే మీ నాన్నగారిని మీరు ఎప్పుడైనా కలిసారా? ఆయన మళ్ళా రావడం జరిగిందా? 25 సంవత్సరాల వరకు. ఆ తర్వాత ఆ టైంలో నాకు బాధ కలిగిందండి. ఇంటికి వస్తా అలా ఆలోచిస్తూ అనుకున్నాను, ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే నాకు చాలు, నువ్వు ఉన్నావు ప్రభువా. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం వరకు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం వరకు.